హాయ్ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో అయితే మన ఫేస్‌బుక్ అకౌంట్ గాని, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో గాని ఎవరైనా లాగిన్ అయ్యి ఉంటే, వాళ్ళ నుంచి మనం అకౌంట్‌ని వాళ్ళ డివైస్ నుంచి మనం ఎలా డిలీట్ చేసేయాలి అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గాని, ఫేస్‌బుక్ అకౌంట్‌లో గాని ఎవరైనా లాగిన్ అవుతుంటే, లేదంటే హ్యాక్ చేస్తున్నా గాని మనకి అలర్ట్ మెసేజ్ అనేది రావటం జరుగుతుంది. ఆ అలర్ట్ మెసేజ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం మన ఫోన్‌లో ఉన్న ఫేస్‌బుక్ యాప్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ ఫేస్‌బుక్ యాప్ అనేది మీ ఫోన్‌లో లేకపోతే మీరు డైరెక్ట్‌గా గూగుల్ క్రోమ్ నుంచి అయితే కూడా ఫేస్‌బుక్ యాప్‌లోకి ఎంటర్ అయిపోవచ్చు. అది ఎలాగో చూపిస్తా. సెర్చ్ బార్‌లో ఫేస్‌బుక్ లాగిన్ అని కొడితే మనకి ఫేస్‌బుక్ లాగిన్ అనే ఫస్ట్ సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీంట్లోకెళ్ళిపోయిన తర్వాత మనం 3 డాట్స్ ఉన్నాయి గదా! 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ దాని కింద సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఒకటుంటుంది. ఆ సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత సీ మోర్ ఇన్ అకౌంట్ సెంట్రల్ అనే బ్లూతో ఇక్కడ రాసుంది గదా! దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంది గదా! దీంట్లోకైతే వెళ్ళిపోవాలి. దీంట్లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్‌లో మనం చేంజ్ పాస్వర్డ్ అనేది ఉంది గదా! ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు పాస్వర్డ్ మర్చిపోయినా రీఎంటర్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే వేర్ ఈస్ యువర్ లాగడ్ అని ఉంది గదా! దీంట్లోకైతే వెళ్ళిపోవాలి. దీంట్లోకెళ్ళిన తర్వాత మనకి మన ఫేస్‌బుక్ నుంచి అయితే దేనికి పర్మిషన్ ఇచ్చామో అవన్నీ అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌కి ఇచ్చాను గాబట్టి ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఫేస్‌బుక్‌లోకైతే వెళ్ళిపోవాలి. ఫేస్‌బుక్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ పైన చూసుకుంటే మనకి రియల్‌మీ నార్జో 50 అనేది ఉంది గదా! రియల్‌మీ నార్జో 50 ఫోన్ అయితే నాదే. దీంట్లోకైతే నేను లాగిన్ అయ్యా గాబట్టి ఇక్కడ ఫస్ట్ అయితే అది చూపిస్తుంది. తర్వాత కింద చూసుకుంటే రెడ్మీ 8 అనేది ఉంది గదా! రెడ్మీ 8లో గూడా నేను లాగిన్ అయ్యా. అది నేను తీసేసా ఇప్పుడు. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ రెడ్మీ 8 అనేది ఓపెన్ అవ్వదు. ఇక్కడ రియల్‌మీ నార్జో 50 అనే దానికి ఇక్కడ చూసుకోవచ్చు గదా! కింద లాగౌట్ అనేది ఉంది గదా! మీ ఫోన్‌లో గనక ఎవరైనా లాగిన్ అయ్యి ఉంటే అక్కడ మనం లాగౌట్ అనేది కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ లాగౌట్ చేశా గాబట్టి ఇక్కడైతే మనకు కనిపించదు. తర్వాత ఇక్కడ చూసుకుంటే దాని కింద లాగిన్ అలర్ట్స్ అని ఉంది గదా! లాగిన్ అలర్ట్స్ అని ఇందాక చెప్పా గదా! అలర్ట్స్ మనకి అలర్ట్ మెసేజ్ ఎలా రావాలనేది. దీన్నైతే ఇక్కడైతే ఎనేబుల్ జేసుకోవచ్చు మనం. దీంట్లోకైతే ఎళ్ళిన తర్వాత మనకి మళ్ళీ ఫేస్‌బుక్కు మన దేంట్లో అయితే లాగిన్ అయ్యి ఉంటుందో మన ఫేస్‌బుక్కు అవన్నీ అయితే రావటం జరుగుతుంది. నాకు ఫేస్‌బుక్ కావాలనుకుంటే ఫేస్‌బుక్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ నేనైతే ఎనేబుల్ చేశా ఆల్రెడీ. మీరు ఎనేబుల్ చేయకపోతే ఇలా ఎనేబుల్ జేసుకోండి. బ్లూ టిక్స్ అయితే వస్తాయి ఎనేబుల్ చేస్తే. ఇలా మనం ఎనేబుల్ చేసుకోవటం వల్ల ఎవరైనా మన అకౌంట్ లాగిన్ అయితున్నప్పుడు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.